లోపల. సో వాటన్నిటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ మనకి ఏమి ప్రొవిజన్ పెట్టారు అని అంటే, కార్డు కావాల్సిన వాళ్ళు ఒక పేజ్లో కాకుండా ఏ రోజైనా అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇనిషియల్గా మనము గ్రామాలు తిరిగి కూడా అందరి దగ్గర కలెక్ట్ చేసుకున్నాం. బట్ మిస్ అయితే ఏ రోజైనా సరే ఎంపీఓ ఆఫీస్లోకి వెళ్ళి పెట్టుకునే అవకాశం ఉంది. సో అందరూ కూడా ఇంకా ఎవరైనా మిస్ అయినా కానీ మీరు కార్డు పెట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. సో వీటన్నిటిని కూడా పేజ్ వారీగా ఎంక్వైరీ చేసేసి వచ్చిన వాళ్ళందరికీ 6 కిలోల బియ్యం, సన్న బియ్యం ఏదైతే ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిందో వాళ్ళకి ఎంక్వైరీ కంప్లీట్ అయినా నెక్స్ట్ మంత్ నుండే ఇచ్చడానికి ఆన్లైన్ లోపల ప్రొవిజన్ కల్పించడం జరిగింది. సో మళ్ళీ కార్డు వచ్చిన తర్వాత ఆ కార్డు పట్టుకొని వెళ్ళేసేసి నాకు బియ్యం కావాలని అడగాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మనకి ఈ-పాస్ మిషన్ మీరు చూస్తుంటారు, అందులోకి డేటా వస్తుంది. మీరు అప్రూవ్ అయినాక ఆన్లైన్ లోపల నెక్స్ట్ మంత్ 1వ తారీఖు వెళ్తే మీకు బియ్యం వచ్చేస్తుంది. సో ఇంకా మళ్ళీ రిప్రజెంటేషన్ లేకుండా ఒకసారి మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, మీకు ఎలిజిబిలిటీ ఉంటే బియ్యం వచ్చేటట్టు చేసే సౌకర్యం అనేది ప్రభుత్వం కల్పించింది. దాని ద్వారా ఈ పేజ్ లోపల మన జిల్లా 350 కొత్త కార్మికులు ఇచ్చాము. అదేవిధంగా 84,232 యూనిట్లు అడిషన్, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ కొత్తగా పుట్టిన వాళ్ళని కానీ యాడ్ చేసేదానికి అవకాశం కల్పించారు. సో దీంతో ఇంకా జిల్లాలో ఎక్కడ కూడా, రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ కాన్స్టిట్యూన్స్ లో కానీ నాకు రేషన్ కార్డు కావాలి లేదు అంటే మా కుటుంబంలో కొత్త సభ్యులు వచ్చిండ్రు వాళ్ళని యాడ్ చేయాలి అనే కోరిక ఉంటే కంప్లీట్ అయ్యేటట్టు ప్రొవిజన్ అనేది చెప్పడం జరిగింది. సో అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇంతే కాకుండా నేను వచ్చినప్పుడు ఒక 2 విషయాలు మీ సైడ్ నుండి వచ్చినాయి. ఒకటి, కొంతమంది ఇంకా ఎంక్వైరీ కంప్లీట్ కాలేదని చెప్పారు. సో నేను వెరిఫై చేస్తే మన కాన్స్టిట్యున్సీ లోపల 5,391 కార్డులకు సంబంధించి ఇంకా ఎంక్వైరీ ఉంది. సో వాటన్నిటిని ఎక్కువ అప్లికేషన్లు వస్తున్నాయి, మనం జాగ్రత్తగా చూడాలి. అప్లికేషన్ అర్హులు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలి అనేది ప్రభుత్వ ఉద్దేశము. ఎట్ ది సేమ్ టైం అనర్హులని అనవసరంగా మనం తీసుకొని వస్తే ఇతర పథకాలు కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. దీనికి అన్ని లింక్ అవుతాయి కాబట్టి వెరిఫికేషన్ ప్రాపర్గా చేస్తున్నాం. బట్ ఈ వెరిఫికేషన్ నెక్స్ట్ 10-15 రోజుల్లో కంప్లీట్ అయితే దీనివల్ల ఎవరు నష్టపోరు. ఎందుకంటే జూన్, జూలై, ఆగస్టుకి మీకు ఆల్రెడీ బియ్యం వచ్చింది. సెప్టెంబర్ 1వ తారీఖు లోపల మేము నెక్స్ట్ 10-15 రోజులని కంప్లీట్ చేస్తాం కాబట్టి సెప్టెంబర్ 1వ తారీఖు ఇంకా ఎంక్వైరీ కాని వాళ్ళందరికీ కూడా, అర్హులైన వాళ్ళందరికీ కూడా మెంబర్ ఎడిషన్ కానీ కొత్త కార్డులు కానీ వస్తాయి. వాళ్ళందరూ కూడా నెక్స్ట్ రేషన్ తీసుకునే అవకాశం మన ప్రభుత్వం కల్పించడం జరిగింది. సో దీంతో పాటు ఎక్కడికి వెళ్ళినా ఒక క్వశ్చన్ అడుగుతుంది, ఇందిరా మిల్లు బిల్లు. సో మొన్న బోధనలో ప్రోగ్రామ్ జరిగినప్పుడు సార్ ఉండగానే 2-3 ఇష్యూస్ వచ్చినాయి. ఏంటి అంటే వాళ్ళ అకౌంట్ నెంబర్లు తప్పు పడ్డాయి, లేదు అని అంటే ఆధార్ లోపల పేరు కానీ సొంతగా ఒరిజినల్ గా మనం శాంక్షన్ ఇచ్చిన పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏదైనా తేడా ఉంటే ఏం చేయాలని ఆ రోజు బోధనలో వచ్చినాయి. మేము అంతా హెడ్ ఆఫీస్ లో మాట్లాడి అవన్నీ క్లియర్ చేయించినాం. బట్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనం రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం ఎంపీడీఓ లాగిన్ లోనే ఆ ప్రొవిజన్ ఇచ్చింది. సో ఎంపీడీఓ అది క్లియర్ చేస్తే నెక్స్ట్ 9 రోజులు డబ్బులు పడేటట్టు. ఇప్పుడు కూడా నాకు 2 కేసులు వెయిట్ చేస్తున్నప్పుడు వస్తే వాటిని వెరిఫై చేశాను, ఎంపీడీఓ క్లియర్ చేశారు. ఇప్పుడు దానికి పరిష్కారం కూడా మన దగ్గరనే ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా డిలే కాకుండా పేమెంట్స్ క్లియర్ ఉన్నాయి. గురువారం వరకు రికార్డ్ అయితే సోమవారం వచ్చేస్తుంది. వాళ్ళది కూడా మన చేతిలోనే కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పించాము. దాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. మన జిల్లాలో కూడా దాదాపు 4,500 ఇళ్ల వరకు ప్రోగ్రెస్ లోకి వచ్చినాయి, డిఫరెంట్ స్టేజెస్ లోకి వచ్చినాయి. మంచి మూవ్మెంట్ వచ్చింది లాస్ట్ 1 నెల లోపల. సో దానికి కారణం 2-3 విషయాలు. ఒకటి, మీ అందరికీ తెలిసిందే శాండ్ ఇష్యూ ప్రాబ్లం ఉంది. దాన్ని బోధన లోపల శాండ్ ఇచ్చారు. అదేవిధంగా జిల్లాలో ఎక్కడ నమ్మకం గౌరవ ఎమ్మెల్యే గారిని అడిగేసి మేము పర్మిషన్ తీసుకొని ఇచ్చాము. శాండ్ ఇష్యూ లేదు ఎక్కడ. రెండోది సార్ ఉన్నారు ఐకేపీ నుండి అడిగి మరీ ఇస్తున్నారు సార్. దానివల్ల కూడా ఫస్ట్ కట్టుకునే దాన్ని కూడా డబ్బులు ఇబ్బంది లేకుండా అయింది. దానివల్ల మంచి ప్రోగ్రెస్ వచ్చింది. ఇక్కడ నుండి ఆ టెక్నికల్ ఇష్యూస్ కూడా సాల్వ్ అయినాయి కాబట్టి ఆల్రెడీ శాంక్షన్ అయిన కూడా మీరు ఫాస్ట్ గా కట్టుకొని అందరూ కూడా ఇందిరా మిల్లు తొందరగా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఎవరైనా తింటుంటున్నా ఏ 10% మంది తింటుంటాం, 12 రూపాయలు కనిపిస్తుంటుంది. అంతేగా మీరు అమ్మకుండా అమ్మి మళ్ళా తొండ బియ్యం కొనకుండా
మీకు ఇంకా 10-15 రూపాయలు ఎక్కువైనా మనం ఏం చేస్తున్నాం? మనం తెలియజేస్తాము, అందరూ తెలియజేస్తాం. ఎందుకు? మీరు 12 రూపాయలు అమ్మేసి మళ్ళీ 30-35 రూపాయలు పెట్టి కొత్తవి పడకుండా ఆ 30-35 రూపాయలు కూడా మీకు ఖర్చు కాకుండా అది మన ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. అందుకొరకే ఎన్ని బాధలైనా డబ్బులు ఎంత కష్టమైనా కార్డ్స్ ఇస్తా ఉన్నారు. దాంట్లో కార్డ్స్ ఇచ్చే కాకుండా సన్న బియ్యం 15 రూపాయలు ఎక్కడెట్టి సన్న బియ్యం ఇస్తా ఉన్నాయి. గరీబులకు ఇల్లు కట్టించడు. ఆ సార్లు చెప్పే డబ్బులు పెట్టుకునే ఇంటింటికి నవ్వుకునేదే ఈ సార్లు నచ్చినట్టు నవ్వుకునేదని మాకైతే రాలేదు. అలా చెప్పేవాళ్ళు లేరు. మేము చేతులు దండం పెట్టాం. మేము గరీబుల్లో నాకు ఇంటికి ఇద్దరు పిల్లలు ఉంటారు. బయట పంపిస్తే 50,000 అయితే 10 నెలలకు. మీరు మంచిగా చెప్పండి, మా వాళ్ళకు ఆ 50,000 కూడా వెళ్తాయి. వాళ్ళు మంచిగా చెప్తా ఉన్నారు, మెరిట్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మనం అందరం ప్రైవేట్ స్కూల్కి బంద్ చేసుకుంటాం, గవర్నమెంట్ స్కూల్ కూడా ఒప్పిస్తున్నాం. ఎక్కడ రోగాలు ఉన్నాయి, సంవత్సరం అంతా పంటలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాం. కవులు మరి బయట కర్నూలు కూడా ₹1,00,000 కవులకు ఇస్తున్నారు. ఎంత? ₹1,00,000 ఇస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నిర్మూలన పెడతామన్నది ఫ్యాక్టరీ బాధ్యత పెట్టండి అని చెప్తున్నాము. మా వాళ్ళు ఇప్పటికి మనం 6,000 ఎకరాలు పెట్టినా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.